వాళ్ళు చూసినట్టుగా నువ్వు చూసావనుకో, నువ్వు లోకంలో ఉన్నట్టే. కొంతమందికి కొన్ని రకాలైన సెంటిమెంట్లు ఉంటాయి. భర్త లేని స్త్రీ ఎదురొచ్చిందంటే వీడేదో పోగొట్టుకున్నట్టుగా ఫీల్ అయిపోతా ఉంటాడు. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే కనుక ఇలాంటి దురాలోచన అంతా కూడా నీలో నుండి నశించిపోవాలి. స్తోత్రం చెప్పండి. నువ్వు ప్రార్థన చేసుకుని బయలుదేరుతా, ప్రభు నాయన నీ సన్నిధి నాతో ఉంచాలి. ఎదురొచ్చిన వాళ్ళతో నీకు పని ఏంటి? నువ్వు భర్త లేడనో భార్య లేదనో నువ్వు తక్కువగా చూస్తున్నావంటే నువ్వు దేవుని బిడ్డవు కాదు. నువ్వు లోకానికి ముడిపడి ఉన్నావు. నువ్వు దేవునితో అంటు కట్టబడ్డా, లోకంతో అంటు కట్టబడ్డావు. నువ్వు చూడాల్సింది ఆమెకు భర్త ఉన్నాడా లేడా, లేకపోతే ఆయనకు భార్య ఉన్నాడా లేడా, లేకపోతే వాళ్ళకు పిల్లలు ఉన్నారా లేరా, ఇది కాదు. వారు దేవుని బిడ్డలా కాదా, దైవత్వం వారిలో ఉందా లేదా, వారు దేవుని కలిగి ఉన్నారా లేదా, లేదంటే వారు కలిగి లేకపోయినా మనం దేవుని కలిగి ఉన్నా, వారిలో మానవ దృక్పథాన్ని మానవ కోణంలోనే నువ్వు చూడాలి. దురాలోచన దుర్మార్గపు చర్యలు ఎప్పుడూ నీ మనసులోకి రాకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చెప్తున్నాడు, విధవరాండ్లను ఒకవేళ మీరు మీ ఇంట్లో ఉంటే అంటాడు, విధవరాండ్లుండి ఎడల వారికి కుమారులను మనముల్లో ఉన్నప్పుడు నీ భక్తి ఎక్కడ కనపరచాలి? చెప్పాలి. చాలా మంది భక్తి సెల్ ఫోన్ స్టేటస్లో కనపడుతుంది. స్టేటస్లో భక్తి కనపడుద్ది, నేను జీవితంలో భక్తి ఉండదు. చాలామంది భక్తి మాటల్లో కనపడుతుంది, నిజ జీవితంలో కనపడుతుంది. చాలామంది భక్తి ప్రియులారా మందిరంలో ఉన్నప్పుడే కనపడుతుంది, నిజ జీవితంలో భక్తి కనపడుతుంది. చాలామంది భక్తి ప్రియులారా బైబిల్ చేతిలో ఉన్నప్పుడే కనపడుతుంది, నిజ జీవితంలో భక్తి కనపడుతుంది. చాలామంది భక్తి ఏదైనా దైవ బిడ్డలు ఉన్న చోటే కనపడుతుంది, దేవుని బిడ్డలు లేని చోట భక్తి కనపడదు. ఇది కాదు. మన భక్తి సెల్ ఫోన్కు పరిమితం అయ్యేది గాను, మన భక్తి మాటలకు పరిమితం అయ్యేది గాను, మన భక్తి ప్రియులారా ఇతరుల మెప్పును పొందేందుకు పరిమితం అయ్యేదిగా కాదు. మన భక్తి క్రియారూపకమైనది. అది కూడా మొదట మన ఇంటిలో ప్రారంభం అవ్వాలట. ఎక్కడ కనపరచాలి నీ భక్తి? సెల్ ఫోన్లో కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్యన ఒక వార్త నేను విన్నాను. ఆ తల్లి ఎంతో బాధపడుతుందంట. తల్లికి ఇద్దరు కొడుకు కూతురు ఉన్నారు. కొడుకు వాడు తాగుబోతు, వాడే పనికిరాడు, ఎవడికి పనికిరాడు. కూతురు కొద్ది గొప్ప మంచిగా ఉంది, పరిస్థితి బాగానే ఉంది. పిల్లరా కొద్ది గొప్ప ఆకుడు ఉద్యోగం చేసి సంపాదిస్తుంది. తల్లి కూతుర్ని పంపించి, కూతురు వెనకాల రాలేదు కదా, ఉన్న చోటే ఉంటుంది. అక్కడ ఉండి పిల్లల కొడుకేమో తెచ్చిపెట్టే పరిస్థితి లేదు, వాడు భయంకరమైన త్రాగుబోతు అయ్యాడు. సరే ఇక ఆమెను ఎవరు ఆదరిస్తారు? ఇక ఆదరిస్తే కూతురి ఆదరించాలి. కూతురు అయితే ఏమీ పట్టించుకోని పరిస్థితి. నెలకు ఒక 50,000 జీతం వచ్చినా కానీ ₹1 ఇవ్వని పరిస్థితి. సెల్ ఫోన్లో స్టేటస్ ఏముంటుందో తెలుసా? నీవు దీర్ఘాయుష్మంతుడు ఒకనట్లు ఆమెమో అక్కడ పాపం ఆ పెన్షన్ డబ్బులతో బతుకుతూ ఏదైనా బాధ వస్తే మరలా పిల్లరా ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాచి అడిగి అయ్యా అని అప్పు అడుక్కుని మన పాస్టర్ గారు వచ్చి చెప్తున్నాడు, అసలు ఒకప్పుడు ఎట్లాంటి బ్రతికిన వాళ్ళు అయ్యా, ఇవాళ వారాలు